అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో శ్రీరామ మహాశోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 500 సంవత్సరాల రామ మందిర నిర్మాణం కొరకు కులాలకు మతాలకు అతీతంగా హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. పరిగి పట్టణం అంతా కాషాయమయమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అయోధ్యలో శ్రీరాముని గుడి నిర్మాణం పూర్తయి దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం లోపల మనమంతా కూడా వేడుకల్లో పాల్గొంటున్నందుకు ఈరోజు కార్యక్రమంలో మన ద్వారా పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మరియు మాధవరెడ్డి గారు, ఇంతకుముందు మరి ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్రాత్మకమైన రోజు ఈ రోజు అనేది ప్రపంచ దేశాలకు మన దేశానికి ఎప్పుడు కూడా ఒక చరిత్ర నిలిచిపోయే విధంగా మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే దాదాపు 500 సంవత్సరాల నుంచి ఈ రామ మందిర నిర్మాణం కోసం ఎంతో మంది పోరాడి వారికి అందరూ కూడా మనం నివాళులు అర్పిస్తూ మరియు మనమందరం కూడా అదృష్టవంతులం. భారతదేశం అనేది ఎన్నో మతాలకు ప్రతీకగా మరి మనమందరం హిందూ బంధువులం. ఇవాళందరూ కూడా ఏకతాటిపై ఉండి ఆ భారత రాజ్యాంగంతో పాటు భారతమైనటువంటి ప్రతి దేవుడు కూడా మనం అందరం కూడా పూజించాలి. ఎవరి మతాన్ని వాళ్ళు మనం అందరం కూడా కలిసి పండుగలు కానీ అన్ని కూడా జరుపుకునే విధంగా మన భారత సంస్కృతి ఉంది. ఇవాళ ఈ రామ మందిర నిర్మాణం కోసం ఎంతో మంది అందరూ కూడా దాతలు ఎంతో మంది ఆ గుడికి అందరూ కూడా ఇచ్చిన మాట మనం అందరం కూడా చూసుకుంటూ మరి దేవుడు అనేటోడు మనం ప్రతి ఒక్కరు కూడా దైవలకు అతీతంగా హిందువులందరికీ ఉన్నారని చెప్పి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే పరిగిలో మనకు తెలుసు నిన్న మొన్ననే ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. దానికి ధీటుగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి హిందువుకు మనకు 500 ఏళ్ల చరిత్రలో ఇప్పుడు వరకు సాధ్యం కాంది. ఇప్పుడు హిందువులందరూ కలిసి మన మోడీ గారి ఆధ్వర్యంలో చేసుకుంటున్నటువంటి ఈ పండుగ సంవత్సరాల కళ సాకారమైంది. ఈరోజు 1984 సంవత్సరాలు అప్పటికి చూస్తున్నాం మనం. ఎప్పటికెళ్ళిన కలసగా మొదలై అక్కడికి అల్లర్లే ఇక్కడ వచ్చినప్పటి నుండి ఎంతో మంది త్యాగాలు, ఎంతో మంది అంకిత భావాలు, ఎంతో మంది ముందుండి, ఎంతో మంది వెనుకుండి, ఎంతో మంది మనసులు అనుకొని, ఎంతో మంది దేశ విదేశాల నుండి రామ భక్తులు పెద్ద ఎత్తున కోరిక ఒకటే ఉంది, మన బాలరామునికి విగ్రహం అక్కడ ప్రతిష్టాపన కావాలని చెప్పి ఎంతో మంది కంకణ బద్దులై నిజంగా ఇంతమంది రాజకీయాలకు అతీతంగా ఇంతమంది హిందూ భక్తులు పరిగిలో ఇంత పెద్ద ఎత్తున రావడం, అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ పెద్ద ఎత్తున రావడం చాలా చాలా సంతోషం. ఇది మన హిందూ సాంప్రదాయం, ఇది మన సంస్కృతి. మన రాముడు పురుషోత్తముడు చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఏ ముఖ్య కార్యక్రమం అయినా మనం దేవుని తలుచుకుంటాం. శ్రీరాముడు ఎంత పెద్ద మనిషో, ఎంత పెద్ద గొప్ప రామరాజ్యాన్ని సృష్టించిందో, రామరాజ్యం ఉన్నంత కాలం ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో